హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ షార్ట్లో అయితే ఇంటి బ్రెడ్ని కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేస్తాం అలా బ్రెడ్ జామ్ అయితే చేస్తున్నాను. బ్రెడ్ జామున్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఫస్ట్ ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్రెడ్ని సైడ్స్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం నీట్గా కట్ చేసేసుకుని ఒక మూకుడు తీసుకుని మూకుడులో బ్రెడ్లు అన్నీ వేసేసి అందులో ఎంత సరిపోతుందో పాలు ఒక 3 గ్లాసులు పాలు పోసాను. దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే మనము గులాబ్ జాములకి అయితే ఎలా పాకం తీసుకుంటామో అలా దీనికి కూడా పాకం తీసుకోవాలి. తర్వాత అది దగ్గరకు వచ్చేసాక బాగా దాన్ని అయితే మనం గులాబ్ జాములు అయితే ఎలా రౌండ్గా బాల్స్లా చేసుకుంటామో అలా బాల్స్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోనూ. పక్కన అయితే పంచదార పాకం ఈ లోపు కొంచెం చల్లారుతుంది కదా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉప్పిందో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. నేను చాలా చూసి అయితే తీసాను. నెక్స్ట్ కొంచెం చల్లారాక ఇవి కూడా కొంచెం చల్లారాక మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే దీంట్లో యాలకులు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. నేనైతే ఒక 10 బ్రెడ్తో చేశాను. చాలా బాగుంది. పక్కన మిగిలిపోయిన ఉంటాయి కదా, మీలోనే అవి కొంచెం టీలోనైనా కాఫీలోనైనా వేసుకుని తినేయండి, మిగిలిపోతాయి కాబట్టి అది కూడా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.